అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీ చెప్తున్నానండి. ఇది మీకు కావాలంటే స్నాక్ కింద తినొచ్చు, లేదా బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా తినొచ్చండి. ఇవాళ నేను చేస్తుంది సొరకాయ గారెలు. సొరకాయ అంటే ఆనపకాయ అంటారండి కొన్ని ఊర్లలో. సొరకాయ తీసుకున్నాను, చిన్న మీడియం సైజ్ సొరకాయ. ఇలా తురుముకున్నాను. గింజలు లేకుండా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి నా కారం తగ్గట్టు 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న అంగుళం ముక్కంత అల్లం తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్నాను. కొత్తిమీర గుప్పెడు కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కొద్దిగా ఒక 2 రెమ్మల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఇది రైస్ ఫ్లోర్ అండి. ఈ ఆనపకాయలో ఇవంతా మిక్స్ చేసుకొని వరిపిండి అన్నీ వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా చూసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంత. ఇప్పుడు కిలాడ వెడల్పు బౌల్ తీసుకొని దాంట్లో మనం తురుము పెట్టుకున్న సొరకాయ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అండి. ఇవన్నీ దీంట్లోనే వేసేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి మనం గారెలు వచ్చేలాగా కలుపుకోవాలి పిండిని. ఈ సొరకాయకున్న వాటరే సరిపోతుంది. మనం ఏ విధంగా వాటర్ యాడ్ చేసుకోకర్లేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక పెద్ద కప్పు రైస్ ఫ్లోర్ పడుతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉండకట్టేటట్టుగా కలుపుకుంటే మనం గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని అది మరిగాక వడల్లాగా వేసుకొని వేపుకుందాం. చూడండి, ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సొరకాయ వడలు రెడీ అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు ఇష్టమైతే కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటాయి. ఇవి ఫ్రై చేసుకొని నేను టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నాను. అంతేనండి, సొరకాయ గారెలు రెడీ. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ వడండి. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. అంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.